49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రాల అస్తిత్వానికి మోదీ సర్కార్ డేంజర్, ప్రాంతీయ శక్తులు ఏకం కావాలన్న ముఖ్యమంత్రి. 28 కోట్లతో హైదరాబాద్లో జీఎంఎం ఫ్యాడ్లర్ విస్తరణ, ఫార్మాసిటీ ప్రాజెక్టులో చేరేందుకు ఆసక్తి. సీఎం కేసీఆర్ నమ్మకానికి మారు పేరు, మోదీ అమ్మకానికి మరో పేరన్న మంత్రి హరీష్. యూనిఫామ్ కొలువులకు అద్భుత స్పందన, ఒక్కో పోస్టుకు 72 దరఖాస్తులు. కేంద్రం అసమర్థత వల్లే బొగ్గు సంక్షోభం, మోదీ సర్కారుపై పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్ ఫైర్. మరో 2-3 నెలల్లో సంచలన వార్త వింటారని తెలిపారు సీఎం కేసీఆర్. 2-3 నెలల్లో దేశంలో పెను మార్పులు జరగబోతున్నాయని చెప్పారు. బెంగళూరు పర్యటనలో భాగంగా మాజీ ప్రధాని దేవేగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిని కలిసిన సీఎం కేసీఆర్ దేశంలో మార్పు రావడం తథ్యమన్నారు. ఉజ్వల భారతం నిర్మాణమే లక్ష్యంగా తాము ముందుకు సాగుతామని వెల్లడించారు. దేశంలో మార్పు రావడం తథ్యమని, ఉజ్వల భారత నిర్మాణమే లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నామన్నారు సీఎం కేసీఆర్. దేశంలో జరిగే మార్పును ఇక ఏ ఒక్కరూ ఆపలేరని స్పష్టం చేశారు. 2-3 నెలల్లో దేశంలో సంచలన మార్పులు జరగబోతున్నాయని చెప్పారు. బెంగళూరులో మాజీ ప్రధాని జేడీఎస్ అధినేత దేవేగౌడ, ఆయన కుమారుడు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో సమావేశమై పలు కీలక విషయాలపై చర్చించారు. దేశంలో ఇప్పటి వరకు అనేక ప్రభుత్వాలు ఏర్పడినా దేశ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని అన్నారు. మనకంటే తక్కువ జీడీపీ ఉన్న చైనా ఇప్పుడు $16 ట్రిలియన్ జీడీపీకి చేరగా మనం మాత్రం ఇంకా $5 ట్రిలియన్ ఆర్థిక స్థితి కోసం కలలు కంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది దేశానికి ఎంత అవమానమని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. చేయాలనే మనసు, పట్టుదల ఉంటే అమెరికా కన్నా అద్భుతంగా పురోగమించే అవకాశాలు మనకు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేని మానవ వనరులు, యువశక్తి మన దేశంలో ఉన్నాయని వెల్లడించారు. बात यह है, सरकार कौन सा बनता है, कौन सा नहीं बनता है, सवाल इस चीज का नहीं है. अब तक कई सरकारें देश में बन चुके हैं, कई प्रधानमंत्री बन चुके हैं, लेकिन देश का स्थिति जैस के तस है. देश के हालात में कोई ज्यादा बदलाव नहीं आया. हमारे से बुरा रहने वाला, हमारे से कम जीडीपी रहने वाला चाइना आज $16 ट्रिलियन इकोनॉमी बन गया है, जबकि आज देश में हमको $5 ट्रिलियन का सपना दिखाया जा रहा है, जो कुछ भी नहीं है. एक चीज में अपमान है देश का. अगर किया जाए मन से तो हम अमेरिका से भी बड़ा इकोनॉमी बन सकते हैं. सबसे बड़ा ह्यूमन कैपिटल इंडिया में है, सबसे बड़ा युवा शक्ति हमारे देश में है, नेचर भी है, अच्छा ट्रॉपिकल वेदर कंडीशन भी है, नदियों में हजारों टीएमसी पानी की उपलब्धि है, सोलर रेडिएशन भी अच्छा है. इन सब चीज के बावजूद when we are celebrating the Amrut Mahotsav of 75 years of independence, we suffer for power, we suffer for drinking water, the country suffers for irrigation water. What the hell it is? सरकार कांग्रेस का बनेगा, कांग्रेस के बिना बनेगा, बीजेपी का बनेगा, किसका बनेगा ये बात नहीं है. एक उज्जवल हिंदुस्तान बनेगा, इतना मैं कह सकता हूँ. ఇక స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా ఆజాదీ కా అమృత మహోత్సవాలు జరుపుకుంటున్నామని, కానీ ఇంకా విద్యుత్ కష్టాలు మాత్రం తీరలేదన్నారు సీఎం కేసీఆర్. తాగునీటి గోస, సాగునీటి కష్టాలు అలాగే ఉన్నాయని చెప్పారు. కేంద్రంలో ప్రభుత్వం ఎవరితో ఏర్పాటు చేయాలన్నది ముఖ్యం కాదని, ఉజ్వల భారతాన్ని నిర్మిస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. దీనికోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రయత్నాల్లో జర్నలిస్టులు, మేధావులు, బుద్ధిజీవులంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఇక బాధ్యత లేని వాళ్ళు ఎన్నైనా మాట్లాడుతారని, కానీ వాస్తవాలు మాత్రం వేరుగా ఉంటాయని తెలిపారు. దేశంలో ఎక్కడికి వెళ్లినా రైతులు, దళితులు, ఆదివాసీ గిరిజనులు ఎవరూ సంతోషంగా లేరని చెప్పారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూపాయి విలువ పతనమైందని గుర్తు చేశారు. దేశ యువత, బుద్ధిజీవులు వీటిపై ఆలోచించాలని కోరారు.
దేశంలో గుణాత్మక మార్పు కోసం అందరూ ముందుకు రావాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. आज देश में कोई कुछ नहीं, किसान कुछ नहीं, हमारे दलित कुछ नहीं, हमारे आदिवासी ट्राइबल भाई कुछ नहीं है, तो फिर कौन खुश है? तो इसलिए हालात बिगड़ता जा रहा है दिन ब दिन। भाषणबाजी तो बहुत होता है, प्रॉमिसेस बहुत किए जाते हैं, लेकिन होता यह है, असलियत क्या है? इंडस्ट्री क्लोजर हो रहा है, जीडीपी क्रैश हो रहा है, इन्फ्लेशन ऑन द हाई राइज है, रुपया पूरा कंप्लीटली गिर गया है, नेवर बिफोर इन द हिस्ट्री। डॉलर के इस मुकाबला पहली बार इतिहास में बहुत बड़ा गिरावट आ चुकी है। तो इन चीजों के मद्देनजर देश के युवाओं को, देश के बुद्धिजीवियों को, देश के जर्नलिस्ट भाइयों का ये फर्ज बनता है कि भारत बदले, जरूर बदले और जरूर बदलेगा। मैं इतना ही कहना चाहूंगा। आई वुड ओनली लाइक टू से that with Honorable Devegowda ji, our elder leader, and Sri Kumaraswamy ji, former Chief Minister of Karnataka, we had discussed everything regarding the national politics, regarding the Karnataka politics, everything. One thing I remind you, all of my dear friends, the other day when I was there before Karnataka elections last time, I said I'll come back to the swearing ceremony of Mr. Kumaraswamy, and my words were proved to be right, and he became the Chief Minister. And this time, I assure you, there is going to be a change at the national level. None can stop it. None can stop it. बातें बहुत होते हैं, ऐसी बात नहीं है, लेकिन भारत बदलेगा। भारत को बदलना चाहिए, परिवर्तित होना चाहिए, संभावित रूप का परिणाम लेना चाहिए। इस देश को राजनीति के अलावा, नेताओं के अलावा, इजम्स के अलावा राइज होके डेफिनेटली देश का हालत को बदलने का हर संभव प्रयास करना चाहिए। वो जैसा कुमारस्वामी जी ने कहा, उस प्रकार से 2-3 महीने के बाद आपको सेंसेशनल न्यूज मिलेगा। ఇక అంతకు ముందు మాజీ ప్రధాని దేవెగౌడ కుమారస్వామిని కలిసిన సీఎం కేసీఆర్ అనేక విషయాలపై చర్చించినట్లు వెల్లడించారు. జాతీయ రాజకీయాలు, కర్ణాటక రాజకీయాలు సహా అనేక అంశాలు చర్చకు వచ్చాయని తెలిపారు. దేశంలో ప్రజల ఎజెండాతో ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పడాల్సిన అనివార్యత నెలకొందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోసి దొడ్డిదారిన ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్న బీజేపీ వైఖరి ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారిందని, ఈ పోకడను నిలువరించకుంటే రాష్ట్రాల అస్తిత్వానికే ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 2.5 గంటల పాటు జరిగిన చర్చల్లో తన ఢిల్లీ పర్యటన విశేషాలను సీఎం కేసీఆర్ దేవెగౌడతో పంచుకున్నారు. ఢిల్లీ, పంజాబ్ సీఎంలు కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్తో జరిపిన చర్చల సారాన్ని ఆయనకు వివరించారు. దేశంలో నెలకొన్న రాజకీయ, సామాజిక, ఆర్థిక స్థితిగతులపై పలువురు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, సామాజిక ఉద్యమకారులు, వివిధ రంగాల నిపుణులతో జరిపిన చర్చల వివరాలను తెలిపారు. దేశంలో ప్రాంతీయ పార్టీల నేతృత్వంలో ప్రజల ఎజెండాతో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ రూపుదాల్చాల్సిన అనివార్యత ఉందని, తాను వివిధ వర్గాల ప్రజలు, మేధావులతో జరిపిన చర్చల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమైందని దేవెగౌడకు వివరించారు. కేంద్ర సర్కారు రాష్ట్రాలపై ఏకపక్ష వివక్షాపూరిత వైఖరి పట్ల దేశంలోని వివిధ సామాజిక రంగాల నిపుణులు, బుద్ధిజీవులు ఆందోళన చెందుతున్నారని, అలాంటి వర్గాలకు ధైర్యాన్నిచ్చే వేదిక లేకపోవడంపైన దేవెగౌడతో సీఎం కేసీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది. దేశ రాజకీయాలు, మోదీ సర్కార్ వివక్షాపూరిత వైఖరిపై దేవెగౌడ ఆందోళన చెందినట్లు సమాచారం. ఈ పరిస్థితిని నిలువరించాలని ఇద్దరు నేతలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఇక సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు మాజీ ప్రధాని దేవెగౌడ అభినందించినట్లు సమాచారం. సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఆపకుండా కొనసాగించాలని ప్రోత్సహించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అటు తెలంగాణ సాధించిన ప్రగతిపైన దేవెగౌడ అబ్బురపడ్డారు. రాష్ట్రం సాధిస్తున్న పురోగతిపై ఆయన సీఎం కేసీఆర్ ను అభినందించారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ప్రత్యేకించి టీఆర్ఎస్ చేపట్టిన ఉద్యమాలను ఇరువురు నేతలు గుర్తు చేసుకున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో పురోగమించిందని, ఈ ప్రయాణం ఇలాగే కొనసాగాలని, అది దేశమంతటికీ వ్యాపించాలని దేవెగౌడ ఆకాంక్షించినట్లు సమాచారం. వెల్కమ్ బ్యాక్. ప్రధాని అంటే దేశ మొత్తానికి పాలకుడు.
అన్ని రాష్ట్రాలను అన్ని ప్రాంతాలను సమానంగా చూడాలి. కానీ ఆయన అందుకు విరుద్ధం. అవకాశం దొరికినప్పుడల్లా తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తాడు. ప్రగతి పదంలో పయనిస్తున్న ఒక కొత్త రాష్ట్రాన్ని అభినందించకపోయినా పర్లేదు, కానీ అడ్డుపుల్లలు వేయడంలో ఆయన నెంబర్ 1. ఒక అధికారిక పర్యటనను ఫక్తు రాజకీయాల కోసం వాడుకోవడం మోదీకే చెల్లింది. అదే భాషణం, అదే విషం, అదే కడుపు మంట, అదే ఓర్వలేనితనం. ప్రధాని మోడీ మళ్లీ హైదరాబాద్ గడ్డ మీద విషం చిమ్మి వెళ్లారు. చేయాల్సిన పనుల గురించి మాట్లాడకుండా అక్కసు వెళ్లగక్కారు. తెలంగాణకు ఏం చేస్తామో చెప్పలేదు, ఏం చేశామో చెప్పలేదు. చేస్తే కదా చెప్పుకోవడానికి. అందుకే ఫక్తు పొలిటికల్ స్పీచ్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం మీద బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు. ప్రసంగం నిండా అబద్ధాలు వల్లెవేశారు. తెలంగాణ రైతాంగ సమస్యలు మాట మాత్రమైనా ప్రస్తావించలేదు. దేశ ప్రధానిగా తెలంగాణ రాష్ట్రం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. గల్లీ బీజేపీ లీడర్ కన్నా ఘోరంగా ప్రసంగించారు. పసలేని రాజకీయ విమర్శలకు మాత్రమే మోడీ స్పీచ్ పరిమితమైంది. ఒకవైపు దావోస్లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ ఇండియా గొప్పదనం గురించి, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు నిర్మించిన ఘనత భారతదేశానిదని ప్రపంచానికి సగర్వంగా చాటి చెబుతుంటే, ఇక్కడ ప్రధాని మోడీ మాత్రం తెలంగాణకు వచ్చి ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వాన్నే బదనాం చేస్తున్నారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఎవరిది సంస్కారమో ఎవరిది కుసంస్కారమో. మొదటి నుంచి మోడీ తెలంగాణకు శత్రువే. రాష్ట్రం ఆవిర్భవిస్తే కనీసం శుభాకాంక్షలు తెలపడానికి కూడా మనసు రాని కఠినమైన వ్యక్తిత్వం ఆయనది. తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు కోరినా మోడీ సర్కారు పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ ఈ దేశంలో లేనట్టుగా వ్యవహరిస్తోంది. రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా మంజూరు చేయలేదు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వరు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలని ఎన్నిసార్లు మొత్తుకున్నా దిక్కులేదు. పసుపు బోర్డు సంగతి సరే సరి, ఫార్మాసిటీకి కేంద్రం ఇచ్చింది గుండు సున్నా. వీటి గురించి ప్రధాని మాట్లాడరు. కానీ సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై విషం గక్కుతారు. తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ సాక్షాత్తు పార్లమెంటులో గుండెలు బాదుకున్నాడు. ఇప్పుడు హైదరాబాద్ టూర్ను కూడా ఫక్తు రాజకీయానికి వాడుకున్నారు. ప్రధాని హోదాలో ఉండి తెలంగాణకు ఏం చేస్తామో చెప్పాలి గాని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం మీద బట్ట కాల్చివేసే ప్రయత్నం చేశారు. మోడీ ప్రసంగంలో ఎక్కడా అభివృద్ధి హామీల ఊసు లేదు. విభజన హామీలను ప్రస్తావించలేదు. అధికారిక పర్యటన కోసం వచ్చిన ప్రధాని మోడీ ఇలా రాజకీయ ప్రసంగాలు చేయడాన్ని తెలంగాణ ప్రజలు తప్పుబడుతున్నారు. తెలంగాణపై మరోసారి విషం గక్కిన మోడీకి, ఆయన పార్టీకి గట్టిగానే బుద్ధి చెప్తామని జనం మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన అంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలోని ప్రతి సందర్భంలో సీఎం కేసీఆర్ సార్ కుటుంబం ముందుందని గుర్తు చేశారు. కేవలం మతం పేరుతో రాజ్యాధికారానికి వచ్చిన బీజేపీ దేశ ప్రజలకు చేసిందేమీ లేదని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దెదించేందుకు దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలను టీఆర్ఎస్ ఏకం చేస్తోందన్నారు ఎర్రబెల్లి. మూర్ఖత్వంగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాం. ఒక మతం పేరు మీద పార్టీ, ఒక భగవంతుని పేరు మీద నువ్వు రాజ్యాధికారానికి వచ్చావు తప్ప ప్రజలకు చేసింది కాదు. ఆ ప్రేమ అభిమానాలు చూపెట్టింది కానీ ఎక్కడ లేదు. ఒక్క సంఘటన చూపెట్టు. ఒక్క మీ బీజేపీ గవర్నమెంట్లో మోడీ గారి నాయకత్వంలో ఆ ప్రేమల అభిమానాలు ఎక్కడన్నా చూపెట్టు. వాజ్పేయి గారు కానీ, అద్వానీ గారు కానీ, మురళీమోహన్ జోషి గారు కానీ, వాళ్ళంతా ఒక పద్ధతి మనుషులు. ప్రజలు అంటే ఒక అభిమానం ఉండేది. అసంటి వాళ్ళని తొక్కేసినావు నువ్వు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు కుటుంబ పరిపాలన కాదు, ప్రజల పరిపాలన. తెలంగాణ ఉద్యమకారులతోటి వాళ్ళు పాల్గొన్నారు, వాళ్ళ కుటుంబం అంతా. అది తెలంగాణ ప్రజలను కించపరిచినట్టే. ఒక్క మాట మీద మీరు నిలబెట్టుకున్నారా? కేసీఆర్ గారు తెలంగాణ కోసం త్యాగం చేశాడు. భారతదేశం లోపల మీరు అధికారం రానప్పుడు బీజేపీ పార్టీ మీ మేనిఫెస్టోలో పెట్టినాయి, మీరిచ్చిన హామీలు ఒక్కటి నిలబెట్టుకున్నారా? ఛాలెంజ్ చేస్తున్నాను. ఇవాళ భారతదేశం లోపల అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి మోడీ గారిని దించాలనేదే టీఆర్ఎస్ పార్టీ ఉద్దేశం. పార్లమెంటులో విభజన చట్టం నువ్వు నిలబెట్టుకున్నావా? తెలంగాణ ప్రజలకు ఏం ముఖం పెట్టుకుని వస్తున్నావు? కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ పోయింది?
గిరిజన యూనివర్సిటీ ఎడిపోయింది, బయ్యారం ఫ్యాక్టరీ అయింది. ఇది విభజించే చట్టంలో హక్కు మాకు. హక్కును కాలదొక్కిన మనిషివి నువ్వు, రాజ్యాంగాన్ని విస్మరించిన మనిషి నువ్వు. కోచ్ ఫ్యాక్టరీ తీసుకపోయి గుజరాత్లో పెడతావు, ఉత్తరప్రదేశ్లో పెడతావు. నీకు తెలంగాణ గుర్తు లేదా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు బీజేపీలు కొంతమంది. ఈరోజు కుటుంబ పాలన అంటాను. ఏ ఉద్యమంలో పాల్గొన్నారండి మీ బీజేపీలో? ఒక్కొక్కరు వాళ్ళ కుటుంబాలంతా ఉన్నారు కొన్ని రాష్ట్రాలలో. అయ్యా కొడుకు, బిడ్డ కొడుకు. నీ కళ్ళకు అవపడతలేవా? ఆ రాష్ట్రంలో ఒక మాట, ఈ రాష్ట్రంలో ఒక మాట. ఇదో బోకర్ మాటలు. ప్రతి రాష్ట్రంలో దాదాపు 10-15 రాష్ట్రాలల్లో ఇద్దరున్నారు కుటుంబ పాలన. ఏ ఉద్యమంలో పాల్గొన్నారు వాళ్ళు? అధికారంకి వచ్చిన తర్వాత కుటుంబ పరిపాలన. మీ అధికారం రాకముందే ఉద్యమంలో పాల్గొన్న పరిపాలన ఇది. వాళ్ళ కుటుంబ పాలన కాదు, హార్డ్ కోర్. కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ వీళ్ళంతా కూడా హార్డ్ కోర్ ఉద్యమకారులు. ఏ జైల్లో పోయినా వాళ్ళే ఉన్నారు, ఏ ఉద్యమంలో కూడా వాళ్ళే ఉన్నారు. అది గుర్తుపెట్టుకో. బీజేపీ బాగుపడ్డదంటే ఇద్దరు అంబానీ, అదాని మీ ఇద్దరే వాళ్ళ కోసమే ఇవాళ బీజేపీ పార్టీ ప్రభుత్వం నడుస్తుంది. ఇండైరెక్ట్గా వాళ్ళని లాభం చేసేందుకే. ఈ గవర్నమెంట్ ఆస్తులన్నీ వాళ్ళకి అంటగట్టాలి. ఈ బీజేపీ దేమి బ్లాక్ మనీ ఎంత తీసుకొస్తానా? బ్లాక్ మనీ ఎంత పట్టుకోపోయి ఎవరు పెట్టావు? ఒక్క నెల పట్టుకొచ్చావా? బ్యాంకులు ముచ్చినని వేరే దేశం నుండి పట్టుకురాలేవా? ఇంకా సిగ్గు లేకుండా మోడీ గారు ఆ ప్రధానమంత్రి స్థాయిలో కూర్చున్న వ్యక్తివి అబద్ధాలతోటి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాం. నీకు వచ్చేసారి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఒకటే రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలు ఉన్న ప్రాంతీయ పార్టీలందరినీ ఏకం చేసి మోడీ గారిని దించడమే మా ధ్యేయం. తెలంగాణ ప్రజలను కాపాడుతున్నందుకే కేంద్రం రాష్ట్రాన్ని తొక్కేదందుకే ప్రయత్నం చేస్తున్నది. ఆ తొక్కేదాని లోపట ఆయనకు ముందే మేము మేలుకొల్పుకొని దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీని ఏకం చేసి రాబోయే రోజుల్లో మోడీ గారిని దించేందుకే ఏకైక లక్ష్యం కేసీఆర్ గారు.